షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం అనంత్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు సిల్వర్ రేట్ ఎలా ఉంది, ఫర్దర్గా ఎలా ఉండబోతుంది, అండ్ నిన్న సిల్వర్లో మనం చూసిన మూమెంట్ని బట్టి ఈరోజు ఎలా ఉండబోతుందని ఎలా ప్రిడిక్ట్ చేయొచ్చు అంటారు? సిల్వర్లో ఒక కొత్త ఫ్యాషన్ కూడా మొదలైందండి. యాక్చువల్గా చెప్పబోతే ఐ థింక్ ఆ ఫ్యాషన్ రాంగ్ టైంలో మొదలైందని చెప్తా. ఎందుకంటే సిల్వర్ ఆల్ టైమ్ హై దగ్గరలోకి మళ్ళీ వెళ్ళిపోతుంది. సిల్వర్ బాగా పెరుగుతూనే ఉంది, పిరమైపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే బంగారంతో పోల్చుకుంటే సిల్వర్ తక్కువే. అవును, అక్కడ గ్రామ్ బంగారం మీకు 12,000 అయితే ఇక్కడ గ్రామ్ సిల్వర్ మీకు దాదాపు 170 రూపాయలే. అయితే ఎందుకు జనాలు సిల్వర్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే, మీరు ఇంకొక విషయం గమనించారా, సిల్వర్ ఎక్స్క్లూసివ్ జ్యువెలరీ షోరూమ్స్ వచ్చేసాయి. ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ ఈ మధ్య బ్రాండ్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద బ్రాండ్స్. నిజం. సో అలాంటి బ్రాండెడ్ జ్యువెలరీ అందరూ, నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద బ్రాండెడ్ జ్యువెలరీ గోల్డ్ అమ్ముతున్నారు కదా, వాళ్ళు స్పెషల్ గా అదే పేరుతో సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ కూడా పెడతారేమో మరి ఫ్యూచర్ లో. ఎందుకంటే బంగారం అసలు అఫోర్డబిలిటీ ఫ్యాక్టర్ లో లేదు ఇప్పుడు. ఎవరు కూడా బంగారం కొనాలి అనుకుంటే అసలు కల్లో నిజంగా మాత్రం ఇట్స్ ఇంపాసిబుల్ అనిపించే పరిస్థితి వచ్చేసింది. సో సిల్వర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సిల్వర్లో ఒక ఫ్యాషన్ మొదలైందని చెప్పా. నేను చూసింది ఏంటంటే 2 రకాల కైండ్ ఆఫ్ జ్యువెలరీ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారండి. మోస్ట్ ఆఫ్ ది లైక్ చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉన్నారు, హూ కెనాట్ అఫోర్డ్ బిగ్ కైండ్ ఆఫ్ లగ్జరీ. అంటే నేను ఒక 10 తులాల బంగారం నెక్లెస్ కొనాలి అనుకుంటే ఎన్ని లక్షలు. అదే ఒకవేళ 10 తులాల నెక్లెస్ నేను వెండిలో చేయించుకుని దాని మీద నేను గోల్డ్ కవరింగ్ చేయించుకుంటే బాగుంటుంది. పీపుల్ విల్ లవ్ ఇట్, అప్రిషియేట్ చేస్తారు. అఫ్ కోర్స్ ఓపెన్ గా చెప్పుకుంటాం, ఇది సిల్వర్ జ్యువెలరీ విత్ గోల్డ్ కోటింగ్ ప్లేటెడ్. అబ్సల్యూట్లీ. సో గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ అదొక మెయిన్ ఫ్యాషన్ అనేది అందరూ కైండ్ ఆఫ్ స్పెండ్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు 10 తులాల నెక్లెస్ వెండిలో చేయించుకుంటే ఎంత అవుతుందండి? మహా అంటే ₹1,00,000 కూడా కావనుకుంటాను నేను. ఇట్స్ లెస్ దెన్ $1,00,000. సో ఇంకొకటి ఏంటంటే ఒక రస్టిక్ లుక్ ఇచ్చే కైండ్ ఆఫ్ పటగొలుసులు కానివ్వండి, చాలా మటుకు జనాలు నెక్ కి వేర్ చేసే డైలీ కానివ్వండి, డాలర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫ్యాషన్ ఎక్కువగా వచ్చేసింది. దిస్ ఇస్ మేబీ ద రీజన్. అంటే వాళ్ళు ఆల్రెడీ ముందు చూపు ఉన్నవాళ్ళు కాబట్టి సిల్వర్ బంగారము అఫోర్డ్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ సిల్వరే కాస్త కొనుక్కుందాం అని చెప్పేసి. సో ఇక్కడ జరిగింది ఏంటో ఇప్పుడు చెప్తా. యాక్చువల్గా ఇదంతా ఫ్యాషన్, ఇదంతా పెరుగుతుంది, కరెక్టే, మనం అందరం ఒప్పుకుంటాం. ఆల్రెడీ ఈవీస్లో డిమాండ్ పెరిగింది, ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగింది, దాంతోపాటే మీకు సోలార్ ప్యానల్స్లో ఉంది, ఇంకా చాలా మెడిసిన్స్లో కూడా సిల్వర్ వాడుతున్నారు, ఫుడ్ ఐటమ్స్లో వాడుతున్నారు. సో ఇప్పుడు సిల్వర్ ఏం చేసిందంటే యాక్చువల్గా దీనికి ఉన్న సస్టైనబిలిటీ, ఒక బ్యూటీ ఏంటంటే సిల్వర్లో ఇట్ క్యాన్ బి కన్జ్యూమ్డ్ అండ్ ఇట్ క్యాన్ బి వార్న్ ఆఫ్ ఆర్ టేర్ ఆఫ్. దీనికి అర్థం ఏంటంటే, ఇప్పుడు బంగారం ఉందండి, ఇప్పుడు బంగారం ఒక ఉంగరం చేయించుకుంటే అది జీవితాంతం మన దగ్గర అలాగే అదే షేప్లో ఉంటుంది. కాకపోతే కాస్తంత డిజైన్లో మార్పులు రావచ్చు, ఎందుకంటే మనం డైలీ వాడుతుంటాం కాబట్టి. కానీ సిల్వర్ ఏంటంటే జనరల్గా వాడే ఫుడ్ ఐటమ్స్లో డిమాండ్ అనేది ఎక్కువగా పెరిగింది కాబట్టి ఇట్ ఈస్ గుడ్ ఫర్ డైజెషన్ అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తుంటారు. ఐ డోంట్ సపోర్ట్ ఇట్, బట్ ఆ కన్జంప్షన్ అనేది అక్కడ నుంచి పెరిగింది అనుకోండి, సిల్వర్ అసలు మీకు కనుమరుగైపోతుంది, కనపడదు. యూ కాంట్ ఈవెన్ సీ సిల్వర్ స్టాక్స్ లేవు. ఇటకలు కొన్నాము అసలు చాలా మంది అనుకున్నాం, కానీ అసలు కాయిన్స్ కూడా దొరకట్లా. అలాంటి పరిస్థితి వచ్చేసిందని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. సో ఇది నేను పానిక్ క్రియేట్ చేయట్లేదండి, మార్కెట్లో ఫ్యూచర్లో ఇలా ఉండబోతుంది అని చెప్పేసి ఇంటర్నేషనల్ మీడియా, నేషనల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఆ విషయం మీకు తెలియజేస్తున్నాను. నౌ కమింగ్ బ్యాక్ టు ది స్పాట్ మార్కెట్ ప్రైసెస్ చూద్దాం. ఫస్ట్ ఇవాళ సిల్వర్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే గత 2 రోజుల నుంచి ఎలా పరిగెత్తిందంటే గోల్డ్ మెడల్ గెలిచింది సిల్వర్. సో చూపిస్తా. సో నిన్న 170 రూపాయలు ఉంటే ఇవాళ 173 రూపాయలు ఉందండి, అప్ బై 3 రూపీస్ పర్ గ్రామ్. సో అదే మీరు ఒకవేళ కేజీ ప్రకారంగా చూసుకుంటే దాదాపు 3,000 రూపాయలు పెరిగిందండి. దట్స్ అ హ్యూజ్ కైండ్ ఆఫ్ రైస్ విత్ ఇన్ 2 days లో. ఇవాళ 3వ రోజు. నా లుకింగ్ అట్ ది చార్ట్స్ లో చూసుకుంటే నిన్నేం జరిగిందో చెప్తా. మనకి ఎగ్జాక్ట్లీ ఒక కైండ్ ఆఫ్ న్యూట్రల్ జోన్ లో నుంచి సిల్వర్ డైరెక్ట్ గా మనకు ఓవర్ బాట్ జోన్ లోకి వెళ్ళిపోయిందండి. సో దాని తర్వాత ఏం జరిగింది, నిన్న రోజంతా కూడా సైడ్ వేస్ లో పెట్టిన తర్వాత సాయంత్రము 5 నుంచి 9 మధ్యలో మీకు ముహూర్తం సమయం చెప్తాం కదండి. సో చూడండి, మరి ఆ టైంలోనే మీకు మూవ్మెంట్ వచ్చింది ఎక్కువగా. ఆ టైంలో కాల్ చేసి నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా చాలా లాభాలు జరిగాయని చెప్పేసి మెసేజ్లు పెట్టారు, వాయిస్ మెసేజ్లు పెట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, దట్స్ గుడ్. సో ఇవాళ మీకు చూపిస్తాను ఈ రీట్రేస్మెంట్ థియరీ మనం ఏదైతే టూల్ ఇక్కడ వాడుతున్నామో ఇవాళ ఏం చెప్పబోతుంది మనకి. నా లుకింగ్ అట్ దిస్,
నిన్న సాయంత్రం ఏదైతే సెల్లింగ్ అనేది మొదలైంది కదా, ఇదిగోండి ఇక్కడ హెవీ వాల్యూమ్స్ తో అనమాట. సో ఇక్కడ టైం చూసుకుంటే మనకి రాత్రి 8:55 అంటే 9 కానికి 5 నిమిషాలే ఉంది. సో 5 to 9 మధ్యలో ముహూర్తం ఎందుకు అంత స్ట్రాంగ్ ముహూర్తం ఉంటుందో ఇప్పుడు అర్థమైందా? సో అదే టైంలో మీకు అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ తీసుకుందండి సిల్వర్. సో టుడే ఇట్ హాస్ గేవ్ అప్ అనమాట, గ్యాప్ అప్ ఇచ్చింది. అయితే మనకు నార్మల్ గా ఈ టైంలో పడిపోయేటప్పుడు మనం ఏం చేయాలి, ఎలా తెలుసుకోవాలి అంటే సింపుల్ గా మీరు ఇలాంటి ట్రెండ్ లైన్ ఒకటి వాడారనుకోండి, అక్కడ మీకు తెలిసిపోతుంది చూడండి సిల్వర్ ఇప్పుడు పడబోతుంది అని చెప్పేసి. ఒక్కసారి ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి కిందికి వచ్చిందో మీకు సిల్వర్ ఫాల్ క్రియేటెడ్. సో ఇవాళ ఏం జరగబోతుంది అంటే గత 2 రోజుల నుంచి సిల్వర్ చాలా పెరిగిందండి, అండ్ నిన్న కొంచెం పడిపోయింది కూడా. పెరిగినంత కాసేపులో ఒక 50% ఫాల్ నిన్న జరిగిపోయింది. కాబట్టి ఈ రోజున ఏం జరగబోతుంది అంటే నిన్నటి హై అండ్ లో మధ్యలోనే ఉన్నంత వరకు మార్కెట్లో ఎటువంటి మూవ్మెంట్ ఉండదు, చేంజ్ కూడా ఉండదు, ఫ్లాట్ గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇలాంటి సమయంలోనే మీ స్టాప్ లాసెస్ ట్రిగర్ అవుతాయి. సో గుర్తుపెట్టుకోండి, సిల్వర్ మాత్రం బులిష్ గా అయితే ఉందండి, అందులో డౌట్ లేదు. కానీ కరెక్షన్ కూడా ఇంకా డ్యూ ఉంది. కానీ అది కూడా ఎందుకు జరగట్లేదు అంటే వెనెజువెలా పైన అమెరికా అటాక్ చేయాలని చెప్పే ప్లాన్స్ ఉన్నాయని చెప్పేసి న్యూస్ వస్తుంది. ఇక్కడ యూక్రెయిన్ పైన ఇంకా రష్యా దాడులు ఇంకా పెరుగుతుందని చెప్పేసి ఆ న్యూస్ కూడా వచ్చింది. కాబట్టి ఈ న్యూస్ వల్ల ఏంటంటే పడిపోయినా కొద్దీ బయింగ్ వస్తుంది. కాబట్టి అటువైపు కన్ఫ్యూజన్ లో పెట్టేసేసి జనాల్ని పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా ఒక $1 million క్వశ్చన్ అయిపోయింది అది. సో కాబట్టి ఎస్, సిల్వర్ విషయంలో మనం వెయిట్ చేసి చూడాల్సింది ఏంటంటే కింద ఏదైతే డ్యూ కరెక్షన్ ఉందో అది సంవత్సరం లోపల రాబోతుందా, 6 నెలల్లో రాబోతుందా, లేదంటే ఈ నవంబర్ నెలలోనే వస్తుందా? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. కానీ రావడం మాత్రం ఖాయం, దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోవడం కూడా ఖాయం. ఒకవేళ వార్ పరిస్థితి ఇంకా ముదిరిందనుకోండి కిందికి రాకపోవచ్చు. ఎందుకంటే గోల్డ్ అండ్ సిల్వర్ కి అందరూ పోట్లాడుకుంటూ ఉంటే చాలా ఇష్టం అనమాట, అది పెరిగిపోతా ఉంటుంది అది. సో లెవెల్స్ చూద్దాం ఈ రోజున ఎలా ఉండబోతుంది. 1,55,297 ప్రైస్ చూసుకుంటే 600 రూపీస్ పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ లో 1,56,177 రెసిస్టెన్స్ 1,57,765 అండ్ 1,59,255. ఇవాళ ఈ ఛాన్సెస్ కనబడుతున్నాయా అంటే 156 కింద ఉన్నంత వరకు మాత్రం మీకు పైకి వెళ్ళే ఛాన్సెస్ లేవు. ఒకవేళ కిందికి వచ్చిన 1,53,099, 1,51,609, 1,50,021. సో ఈ 3 సపోర్ట్స్ కాస్తంత ఒక మర్చిపోకుండా మైండ్ లో పెట్టుకోండి, మీ హోంవర్క్ తో పోల్చుకోండి. ఇది నేను ఇచ్చిన లెవెల్స్ కాదు, ఎవరో వెబ్సైట్ లో ఇస్తున్నారు, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి మాత్రమే ఈ లెవెల్స్ చూపిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాల్ చేయండి డౌట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీజ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.